హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో ఆంధ్ర స్టైల్లో ఉండే చేపల పులుసు ఎలా చేసి చూడండి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు, కానీ మా ఇంట్లో మాత్రం మేము ఎప్పుడూ ఇలానే చేసుకుంటాం. బయట నుంచి మసాలా పౌడర్ తెచ్చే పని లేకుండా ఇలాగా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఈ టేస్టీ చేపల పులుసు కోసం ముందు మిక్సీ గిన్నె తీసుకొని దానిలో 1 స్పూన్ వరకు ధనియాలు వేసుకోండి. తర్వాత 1/2 స్పూను జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో అనాస పువ్వు 1 వేసుకోండి. దాల్చిన చెక్క చిన్న ముక్కలు 2 వరకు వేసుకోవాలి. యాలక్కాయలు 2 వేసుకోండి. లవంగాలు 6 నుండి 8 వరకు వేసుకోండి. ఇప్పుడు వీటినన్నింటినీ కూడా పౌడర్లా చేసుకోండి. ఇక్కడ మనకి మసాలా పౌడర్ రెడీ అయిపోయింది. బయట నుంచి తెచ్చే పని లేకుండా మసాలా పౌడర్ రెడీ చేసుకున్నాం. ఇది గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకొని అదే మిక్సీ గిన్నెలో 3 ఉల్లిపాయలని ముక్కల కింద కట్ చేసుకొని వేసేసుకోండి. మిక్సీ చేసుకుంటాం కాబట్టి పెద్ద సైజ్ అయినా పర్లేదు. 1 ఇంచు వరకు అల్లం ముక్క తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. 8 నుండి 10 వెల్లుల్లిపాయ రమ్మలు వేసుకోండి. 1 టమాటా వేసుకోవాలి. ముక్కల కింద కట్ చేసుకొని వేసేసుకొని వీటినన్నింటినీ కూడా మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసినప్పుడు మరీ మెత్తగా చేసుకోకుండా కొంచెం బరకగా చేసుకోండి. అలా అని మరీ బరకగా కూడా ఉండకూడదు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని పొయ్యి మీద ఒక పెనం పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత మనం మిక్సీ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసేసుకోవాలి. చేపల పులుసు చేసినప్పుడు వెడల్పైన తీసుకోండి. వెడల్పైన తీసుకున్నట్లయితే చేప ముక్కలు విరిగిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముద్దంతా ఒకసారి కలిపేసుకోండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత 3 పచ్చిమిరపకాయలని ముక్కల కింద కట్ చేసి వేసేసుకోండి. ఇప్పుడు మనకి ఉల్లిపాయ ముద్దంతా కూడా ఎర్రగా మారే వరకు వేయించేసుకోవాలి. దగ్గరికి అయిపోవాలి ఉల్లి ముద్ద అనేది. ముందు వేయించినప్పుడు మనకి నీరులా బయటకు వస్తుంది. దగ్గరికి ముద్దలాగా అయిపోయినట్లయితే కనుక ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు దీనిలో పసుపు 1/2 స్పూన్ వేసుకోండి. కారం 3 స్పూన్ల వరకు వేసుకోవాలి. చేపల పులుసు కానీ ఏదైనా నాన్ వెజ్ చేసినప్పుడు కారం ఎక్కువే తీసుకోవాలి. నెక్స్ట్ మనం తీసుకున్న మసాలా పౌడర్ని వేసేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత 2 గ్లాసుల వరకు నీళ్లు వేసుకోండి. ఒక 2-3 నిమిషాలు మాత్రం కంపల్సరీ వేయించుకోండి. అప్పుడే మనకి కారం పచ్చివాసన పోతుంది, కారం వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు నీళ్లు వేసేసుకొని ఉల్లి ముద్దంతా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను చేప ముక్కలు మిడిల్లో ఉండే ముక్కలు తీసుకున్నాను, మధ్య ముక్కల్ని. మీకు కావాలనుకుంటే తలా తోకైనా వేసుకోవచ్చు. శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకున్న చేప ముక్కల్ని వేసేసుకోండి. ఇక్కడ నేను రాగంటి తీసుకున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి. ఇప్పుడు దీనిలో రుచికి తగినట్లుగా ఉప్పు వేసేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. అలానే గరిటతో కలుపుకూడదు. చేపల కూర అయినా చేపల పులుసు అయినా ఏదైనా గరిటె పెట్టకుండా ఇలాగా 2 వైపులా పట్టుకొని జస్ట్ ఇలా తిప్పాలి. ఇప్పుడు 2-3 నిమిషాల పాటు ఉడికించండి. 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత రెండో వైపుకి తిప్పేసుకోండి. గరిటెతో తిప్పేటప్పుడు జాగ్రత్తగా తిప్పుకోవాలి, లేదంటే ఇరిగిపోతాయి. చేపలు ఎప్పుడైనా కానీ చాలా సాఫ్ట్గా ఉంటాయి. జాగ్రత్తగా తిప్పేసుకోండి. ఇలా రెండో వైపు తిప్పుకున్న తర్వాత మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాలు అయిపోయిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి చేప ముక్కల్ని రెండో వైపు కూడా తిప్పేసుకోండి. చూడండి, మనకి దగ్గరగా అయిపోయింది. చాలామందికి పులుసు ఇష్టం ఉండదు, గ్రేవీ తింటాం అనుకునే వాళ్ళు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొత్తిమీర జల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. పులుసు కావాలనుకున్న వాళ్ళు చింతపండు ఒక 50 గ్రాముల వరకు తీసుకొని నానబెట్టేసుకొని ఆ చింతపండు రసాన్ని వేసేసుకొని ఇలా కలిపేసుకోండి. ఇలా పులుసు పోసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, గుమగుమలాడే చేపల పులుసు రెడీ అయిపోయింది. చేపల పులుసు అంటే చాలామందికి చేయడం కష్టం అనుకుంటారు. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేసుకోవచ్చు. బయట నుంచి ఎటువంటి మసాలాలు వేయకపోయినా కూడా మనకి చక్కగా మంచి సువాసన వస్తుంది. మనం చేసుకున్న మసాలాలు అయితే అసలు నీచు వాసన అనేదే ఉండదు. చేపలు కడిగినప్పుడు కూడా బాగా కడిగినట్లయితే నీచు వాసన రాకుండా ఉంటుంది. చివరగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని 1 నిమిషం మూత పెట్టుకోండి. ఇలా 1 నిమిషం మూత పెట్టినట్లయితే మనకి పులుసు అంతా కూడా చక్కగా దగ్గరికి అవుతుంది. చూడండి, గుమగుమలాడే చేపల పులుసు రెడీ అయిపోయింది. ఆంధ్ర స్టైల్లో ఉండే ఈ చేపల పులుసు మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఇలాంటి నాన్ వెజ్ వీడియోల కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చాలామందికి పులుసు దగ్గరగా అయిపోద్ది అంటూ ఉంటారు. ఇలా చేసినట్లయితే కనుక ఇంట్లో అందరికీ కూడా సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్.